ఇప్పుడు షార్ట్లో బిఫోర్ మాక్ పోల్ ఏం చేయాలి, ఏజెంట్స్ ఎంతమంది అటెండ్ అయ్యారు చూసుకోవాలి. మాక్ పోల్ స్టార్ట్ చేసేటప్పుడు ఈవీఎం కనెక్షన్స్ చూసుకోవాలి. దాని తర్వాత వీవీప్యాట్ వర్కింగ్ మోడ్లో పెట్టుకోవాలి. అండ్ కంపార్ట్మెంట్ అంతా కరెక్ట్గా అరేంజ్ చేసామో చూసుకోవాలి. కంట్రోల్ యూనిట్ని స్విచ్ ఆఫ్ చేసినట్లయితే బ్లాంక్ పేపర్స్ అనేది జనరేట్ అవుతుంది. 7 బ్లాంక్ స్లిప్స్ అనేది వస్తాయి. సో వీవీప్యాట్ వర్కింగ్ మోడ్లోనే ఉందని చూసుకోవాలి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సెక్టర్ ఆఫీసర్ ద్వారా రీప్లేస్ చేయించుకొని ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ 4లో నోట్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో నోట్ చేసుకోవాలి. మాక్ పోల్ స్టార్ట్ అయిన తర్వాత అట్లీస్ట్ మినిమం 50 ఓట్స్ అయితే పోల్ చేయవలసి ఉంటుంది. ఇలా పోల్ చేసిన తర్వాత పోలింగ్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసే ముందు ఏజెంట్స్కి అయితే చూపించాలి ఏ విధంగా క్లోజ్ చేస్తున్నామో, అందులో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నోట్ అయిందా లేదా అనేది అయితే క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత రిజల్ట్స్ అయితే చూడాలి, సిఆర్సీ చేయాలి. అందులో కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి డేటాని క్లియర్ చేయాలి. సో క్లియర్ చేసే ముందు ఏం చేయాలంటే రిజల్ట్ చెక్ చేసుకొని రిజల్ట్ కరెక్ట్గా వచ్చిందన్న తర్వాత డేటాని క్లియర్ చేయాలి. కాబట్టి ఈ రిజల్ట్ అని క్లిక్ చేసి అది ప్రతి ఒక్క క్యాండిడేట్కి కరెక్ట్ ఓట్లు పడ్డాయా లేదా, వేసినన్ని ఓట్లు పడ్డాయా లేకుంటే తప్పుగా రికార్డ్ అయిందా అనేది కన్ఫర్మేషన్ చేసుకొని ఈ క్లోజ్ అనే క్లియర్ అనే బటన్ అయితే క్లిక్ చేయడం ద్వారా కంట్రోల్ యూనిట్లో ఉన్న డేటా డిలీట్ అవుతుంది. దాని తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్